ఎదురు చూసే నీవు లేని నీ మాట లేని ఈ వారం మాకు వద్దే వద్దంటున్న గ్రామీణం. ఎదురు చూసే నిన్ను కన్న తల్లి మురిసిపోయే, నిన్ను ఎంచుకున్న అడవి తల్లి పులకించిపోయే, ఎప్పుడొస్తావా అంటూ నీ కోసం ఎదురు చూసే రక్తం పంచుకుని పుట్టిన నీ సోదరులు గర్వపడే, ఏ సంబంధం లేని నీ సేన నీ కోసం ఎదురు చూసే నీవు లేవన్న మాటే కాని నీవు తెచ్చిన మార్పుతో పల్లెటూరు రోడ్డు మెరిసిపోతోంది. పంచాయతీ శాఖ పరుగులు పెడుతోంది. అటవీ శాఖ అభివృద్ధి చూస్తోంది. ఎందెందు చూసినా అందందే గలడు అన్నట్టుగా ప్రతి రోడ్డు, ప్రతి చెట్టు, ఎక్కడ చూసినా అక్కడ ఉన్న ప్రతి మనిషి మాట్లాడుకునే ఒకే ఒక తారక మంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎదురు చూసే నీ రాక కోసం ఎదురుచూసే. కోనసీమ కొబ్బరి చెట్టు నిన్ను పిలుస్తోంది రారమ్మని. ఎదురుచూసే నన్ను పలకరించేది ఎప్పుడని ఎదురుచూసే. నీవు వేయించిన రహదారి బాటలు, నీ పాదాల స్పర్శ కోసం ఎదురుచూసే ఎప్పుడొస్తావా అని. మనుషుల కోసం కాదు, పశువుల కోసం కూడా నీటి సదుపాయం కల్పించిన నీ కోసం పశుపక్షాదులు సైతం ఎదురుచూసే. చీకటిలో ఉన్న జీవితాలకు వెలుగు చూపించిన నీ కోసం ఆ జీవితాలు పూజలు చేసి మరీ ఎదురుచూసే మా దేవుడు నువ్వే అంటూ ఎదురుచూసే. అంధ విద్యార్థుల ప్రతిభను గుర్తించని వారిని అంధులుగా చేసి వారికి ఒక చూపై నిలిచినందుకు ఎంతో మంది విద్యార్థులు నీ కోసం ఎదురుచూసే మా ప్రతిభను గుర్తించిన ఏకైక వ్యక్తి నీవే అంటూ ఎదురుచూసే నీ కోసం ఎదురుచూసే. డోలీ మోతలు లేకుండా చేసినందుకు వాళ్ళు కృతజ్ఞతగా కోరుకునేది ఒక్కటే, సారు మళ్ళీ గిరిజనుల చెంతకు ఎప్పుడు వస్తారు, త్వరగా కోలుకుని రండి సారు అంటూ వాళ్ళు ఎదురుచూసే. మంచినీరు త్రాగడానికి లేవు అనగానే మంచినీరు అందిస్తున్నావు. ప్రతి బొట్టులో నువ్వే, ప్రతి గొంతుకలో నీవే. ఒక్కసారి కనిపించవా బిడ్డా అంటున్నారు గిరిజనులు. ఎదురుచూసే అమరజీవి గురించి నేటి యువతకు చెప్పి ఒక ప్రాజెక్టుకు ఆ పేరు పెట్టిన నీలాంటి చరిత్రకారుని కోసం జెన్జీ వెయిటింగ్. ఎదురుచూసే ఈ వారం క్షణమొక యుగం. ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నారు జనసేనాని జనసైన్యం. ఎదురుచూసే నీ రాక కోసం ఎదురుచూసే. ఒకప్పుడు రాజకీయంలో నీవు లేవు, దాని విలువ తెలియదు. కానీ ఇప్పుడు రాజకీయమే నువ్వయ్యావు. కాబట్టి రాజకీయం నియమాలతో నడవాలి అంటే నీవు మళ్ళీ రావాలి. ఎదురుచూసే నీ కోసం ఎదురుచూసే, నీ మాట కోసం ఎదురుచూసే, నీ నవ్వు కోసం ఎదురుచూసే. గ్రామీణం నీ కోసం ఎదురుచూసే. రమ్మని, త్వరగా రమ్మని, మా కోసం రమ్మని ఎదురుచూసే.